నేను అంటున్నా, అరే వీళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారు, ఈ సింపుల్గా బతికేస్తున్నారు, దే నో వాట్ దే వాంట్, దే నో వాట్ దేర్ హ్యాపీనెస్ ఇస్, దాని మీద ఫోకస్ చేసి ఇవన్నీ ఎందుకు మనకి అని ఐ రియలీ అబ్జర్వ్డ్ ఆల్ ఆఫ్ యూ. అండ్ మీ గ్యాంగు నీ వల్ల నాకు చాలా ఖర్చులు తగ్గినాయి యాక్చువల్లీ. రియల్లీ సో హ్యాపీ అంటే లైక్ అంటే ఇట్ టేక్స్ సంథింగ్ అంటే దట్ ఇఫ్ యూర్ క్వశ్చనింగ్ ఇన్నర్ క్వశ్చన్ అట్లా వేసుకునే అంటే వెన్ యూ లెట్ ఇట్ గో అంటే ప్రెషర్ ఉండదు, హ్యాపీగా ఉంటుంది. దట్ ఈస్ గ్రేట్. కావాల్సింది చూసుకొని మిగతావన్నీ ఎందుకు, ఇట్స్ లైఫ్, లెట్ ఇట్ గో ఫార్వర్డ్. సో మీరు ఏదైతే కుబేరాలో మీ క్యారెక్టర్స్ త్రూ, ఆ డైలాగ్స్ త్రూ ఏదైతే మెసేజ్ అది ఏదైతే ట్రాన్స్ఫర్ చేస్తున్నారో ఆడియన్స్కి, ఈ ట్రాన్స్ఫర్ టు మీ వైల్ వర్కింగ్ విత్ యూ ఇన్ అ వే. సో రియల్లీ ఫీల్ గుడ్ అంటే జస్ట్ దట్ వాట్ యూ సెడ్. వీడి క్యారెక్టర్ ధనుష్ది కొంచెం అంటే బికాజ్ ఐ డోంట్ నో లిటరలీ ఈజ్ అ బెగ్గర్ క్యారెక్టర్. సో వీ డెంట్ నో వాడికి ఏం చేస్తాడు అనేది. ఇప్పుడు పెద్ద బిలియనర్ తోటి కాన్ఫ్లిక్ట్, వాడు ఏం చేయగలుగుతాడు అంటే వీళ్ళు ఎతకరాని వాడు ఎక్కడున్నాడు ఏదో సంథింగ్ అనుకుంటే, వాడు ఫ్రైడే మస్జిద్కి వెళ్ళి అడుక్కుంటాడు, సాటర్డే గుడికి వెళ్ళి అడుక్కుంటాడు, సండే చర్చిలో అడుక్కుంటాడు. సో హీ నోస్ దోస్ ఆర్ ద గాడ్స్ ఫర్ హిమ్. సో హీ కెన్ లివ్ వితౌట్ లాంగ్ టైమ్, హీ కెన్ హంగ్రీ కూడా ఉండగలుగుతాడు. అండ్ దెన్ హీ హాజ్ అ మెమరీ ఆఫ్ ఎలిఫెంట్. ఇట్లాంటివి చిన్నవి ఉంటాయి. సో దాంతో వాడు No, yeah, you created a kind of a supernatural something is driving this man. It's a very nice way. When you told me the story also, you told me about that. పైనుంచి బిల్డింగ్ నుంచి దూకినా కూడా దేనికో పట్టుకుంటుంది. దూసుకండి అవన్నీ ఇప్పుడు చెప్పకూడదేమో. చెప్పకూడదు. మీ క్యారెక్టర్లో యాక్షన్ ఉందా? ట్రైలర్ చూసినప్పుడు trying to okay because I am a CBI officer, right, okay. Playing a CBI officer in the film. Okay. So who knows about all this, where what happens, where does the money go, where is the money coming, all of that. How to actually అంటే ఎలా మేనేజ్ చేయొచ్చు మనీ అని, how to launder money, how to hawala money, all of that. I'm an expert in that. Right. So I know, and there is action, and there is my character is ఒక గ్రే టోన్ కూడా కనిపిస్తుంది నాకైతే. అదే గ్రే ఫర్ ద క్వశ్చన్ ఆఫ్ సర్వైవల్ ఇట్ బికమ్స్ గ్రే. రైట్ For the question of survival, that's where the conflict, అదే కాన్ఫ్లిక్ట్, survival of his ఇంటర్నల్ స్ట్రగుల్ అండ్ of a daughter, of a wife. అక్కడ పర్ఫార్మెన్స్ ఐ థింక్ నెవర్ ఐ ఫెల్ట్ నెవర్ బిఫోర్ అంటే ఐ హావ్ నెవర్ సీన్. టెరిఫిక్ అనమాట. There's a nice story and there's a nice రెండు మూడు, of course I think a soft scenes which you said Shekhar has in his films between a man and a woman. You have one or two scenes like that between me and my wife. Yeah, very nice natural scenes. I remember when coming back, don't know, I don't know what to do. ఏం చేయాలి, ఎట్లా ఈ నైట్ ఎలా సర్వైవ్ అవ్వాలి అనే టైంలో హౌ ఐ వైఫ్ దగ్గరికి వెళ్ళి become completely టోటల్గా వనరబుల్ అయిపోతాం. Those very nice scenes. చాలా వచ్చింది. No, and also I'm curious to see how మీరు యాక్షన్, I know it's not like typical action, but ఒక రియలిస్టిక్ యాక్షన్ కూడా మీరు ఎలా ట్రీట్ చేశారో నాకు ఐఎమ్ వెరీ క్యూరియస్. మంచి ఎపిసోడ్ అంటే గుడ్ ఎపిసోడ్స్ ఉంటాయి. బికాజ్ ఐ నెవర్ బిఫోర్ ఐ థింక్ ఇంత ఇదే ఈ టోన్లో మీ క్యారెక్టర్. నేను ఏ యాక్షన్ ఒక ఎపిసోడ్లో కూడా నేను ఏదో కథ చెప్పాలని వెళ్ళిపోతుంటాను. ఆయన అదేదో చెప్తుంటే ఫైట్ మాస్టర్ వాళ్ళు చూస్తుంటారు అంటే కానీ సంథింగ్ ఐ విల్ డూ సమ్. Yeah, but మన యాక్షన్ ఎపిసోడ్ ఇట్ ఫిట్ అయింది. టాప్ నాచ్ మంచి ఫిట్ అయింది. ఒక కథ ఉంటుంది అంటే ఒక కథ ఉంది. ఇప్పుడు చెప్పడం అవసరం లేదు, చూసినప్పుడు అర్థమవుతుంది ఆ కథ ఏంటో. బట్ ఫిట్ అయింది కథ. ఇట్స్ వెరీ నైస్. అండ్ ఆఫ్ కోర్స్ మీ సినిమాలో అయితే ద ఉమెన్ ప్లే వెరీ పవర్ఫుల్ పివటల్ రోల్స్. యూ రైట్ బ్యూటిఫుల్ క్యారెక్టర్స్. సో రష్మిక గురించి వాట్స్ హర్ క్యారెక్టర్ లైక్? వెరీ అండర్ ప్లేడ్, వెరీ అంటే ఫస్ట్ టైం ఆమె కూడా ఫస్ట్ టైం చేసినట్టు అనిపిస్తుంది. భలే చేసింది, బాగా బ్యూటిఫుల్ అంటే చాలా వెరీ లవబుల్ అయిపోతుంది ఆమె. వెరీ ఇంట్రెస్టింగ్. మై ఫేవరెట్ ఇన్ ద ఫిలిం ఇస్ హర్. రష్మిత నాకు రెండు మూడు సీన్సే ఉన్నాయి కానీ, బట్ వెన్ ఐ సా ద ఫిలిం డబ్బింగ్ అప్పుడు అంతా చూసినప్పుడు మై ఫేవరెట్ ఇస్ హర్. ఎంత బాగా చేసింది అమ్మాయి.
and she suited the role so well. బాగా చేస్తారు. She really transformed, I guess, into any character we've seen.